వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాలు నాగబాబు గారికి వదిలిపెట్టి రాష్ట్ర రాజకీయాలు తను చూడాలనుకున్నారు. ఆ మధ్యన ఎలక్షన్ అయిపోయాక చాలామంది కేంద్ర మంత్రివర్గంలో చేరతారన్నప్పుడు కూడా నేను చెప్పాను, ఆయన రాష్ట్రానికే ప్రయారిటీ ఇస్తారు, కేంద్రానికి వెళ్ళరు. వెళ్ళడం అంటే గ్రౌండ్లో జనసేన వదిలేసినట్టు అవుతుంది. గతంలో భారతీయ జనతా పార్టీ ఆ తప్పు చేసిన దెబ్బతింది, అట్లాంటి పని చెయ్యకపోవచ్చు అన్నట్టుంది. అదే జరిగింది. ఆయన చాలా స్టాండర్డ్గా చక్కగా డెసిషన్ తీసుకున్నారు. మంత్రివర్గంలో చేరారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అట్లాగే ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇప్పుడు నాగబాబు గారికి సంబంధించి పార్లమెంట్లో అంటే వాస్తవంగా ఇప్పుడు బాలశౌరి, మరోవైపు టీ టైం ఉదయ్ శ్రీనివాస్, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అయితే డైరెక్ట్గా సొంత పార్టీ అధినేత కుటుంబం నుంచి ఉండే వాళ్ళకు ఉండే ప్రయారిటీ, బయట ఉండే వాళ్ళకి వేరే ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడికి మంచి ప్రయారిటీనే ఉంటుంది అక్కడ, లేకపోతే ఇతరత్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి బాగానే ఉంటుంది, పెమ్మసాని కానీ ఇట్లాంటిది. కానీ లోకేష్కి ఇచ్చే విలువ వాళ్ళకి ఇస్తారా? ఉండదు. లేదా లోకేష్కు ఉండేంతటి ధైర్యం, తెగింపు వాళ్ళకు ఉంటుందా? ఉండదు. ఎందుకని? డెసిషన్ మేకింగ్ అన్నటువంటి వేరే వాళ్ళ చేతిలో ఉండదు. అదే పవన్ కళ్యాణ్ ఆలోచన ఎట్లుంటుంది, పవన్ కళ్యాణ్తో ఇమ్మీడియట్గా యాక్సెస్తో ఉండేటటువంటి వ్యక్తి నాగబాబు. అందుకనే కుటుంబ పార్టీలలో, రాజకీయ పార్టీలో, ప్రాంతీయ పార్టీలో కుటుంబాలే కీలకమవుతూ ఉంటుంటాయి. అందులో భాగంగా ఇప్పుడు నాగబాబుకి రాజ్యసభ సీటు, అటు జాతీయ నాయకత్వాన్ని బీజేపీ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు బీసీ కృష్ణయ్యకి ఓకే అనుకున్నారు కాబట్టి అది వదలలేదు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి మూడిట్లో ఒకటి తనకు కావాలన్నప్పుడు అది ఇవ్వడానికి ఇబ్బంది అన్నప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలోకి ముందు నాగబాబుని తీసుకోబోతున్నానని చంద్రబాబు ప్రకటించారు. రేపు మాపు నాగబాబు ప్రమాణ స్వీకారం ఖాయం, ఏం శాఖిస్తారని చూడాలి. అది పక్కన పెడితే ఆ తర్వాత వాట్ నెక్స్ట్ నాగబాబు గారికి సంబంధించి జరిగేబోయేది అంటే 2026లో జరగబోయేటటువంటి రాజ్యసభ స్థానాలు 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 3 కూడా కూటమికే ఉంటుంది. అప్పుడు ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, ఒకటి తెలుగుదేశం, లేకపోతే అప్పుడు 2 తెలుగుదేశం, ఒకటి జనసేనకి ఇస్తారు. ఇప్పుడు బీజేపీకి ఇచ్చారు కాబట్టి లేదు చూడాలి. లేదా ముగ్గురు తీసుకుంటారు అన్నట్టు కూటమి కాబట్టి అప్పుడు నాగబాబు గారికి ఇవ్వడం ఖాయం అన్నటువంటి చంద్రబాబు గారు చెప్పారు. ఈలోపు వరకు రాజ్యసభ స్థానం అన్నటువంటిదే. అంటే ఇప్పుడు రాజ్యసభ బదులుగా నాగబాబు గారికి మంత్రివర్గంలోకి, ఇప్పుడు మంత్రివర్గంలోనే ఆయన కంటిన్యూ, లేకపోతే ప్రస్తుతం ఎంపీగా తీసుకుని 2026లో రాజ్యసభకి ఇస్తారా చూడాల్సి ఉంది.